వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీం నగర్ గ్రామంలోని సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ ఏసీపీ సుభాష్ చంద్రబోస్. కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వజ్రప్రహర్లో విస్తృత తనిఖీలు. గోదావరి కనిలో సిపిఐ వినూత్న నిరసన, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. మంత్రాలయంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న శశికళ. మక్క రైతుల ఆందోళన, రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుగూర్లో ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయించింది. 4 ఏళ్లుగా ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని మురళిపై శశికళ ఆరోపించింది. 2 సార్లు గర్భస్రావం చేయించాడని కూడా పేర్కొంది. కులాలు వేరు కావడంతో ప్రియుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుకుంటున్నారని, పెళ్లి జరిగే వరకు ఇంటి ముందు నిరసన కొనసాగిస్తానని శశికళ స్పష్టం చేసింది. పిల్లలకి పోలీసులు పట్టిస్తాం. మీ పేరు చెప్పు. నా పేరు శశికళ, సుగూరు మంత్రాలయం మండలం. నేను మురళన్న అబ్బాయి ఇష్టపడుతున్నాను. మీ పేరు చెప్పు. నా పేరు శశికళ. మా నాన్న పేరు ఆనంద్, అమ్మ పేరు లక్ష్మి. మేము 6 అక్క చెల్లెళ్ళము. నేను లాస్ట్ కూతురు. నేను మురళన్న అబ్బాయిని ఇష్టపడుతున్నాను.
ఆయన నన్ను చేసుకోని అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు భయపడి కులం క్యాస్ట్ అని నన్ను చేసుకోని అంటున్నాడు. ఇష్టం ఉంది, ప్రేమిస్తున్నా అని చెప్పి 2 months ప్రెగ్నెంట్ చేసి 2 months ప్రెగ్నెంట్ తీపించినాడు. ఎన్ని రోజుల నుండి మీరు ప్రేమించుకుంటున్నారు? 4 సంవత్సరాల నుంచి. మీరేం కులము, వాళ్ళేం కులం? మేము సాకులం. వాళ్ళు కురువళ్ళు. అబ్బాయి ఏం చదువుకున్నాడా? డిగ్రీ చదివినాడంట. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల పరిచయం? 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీట్గా చెప్పు. అబ్బాయి నేను నాకు ఇష్టం ఉంది, ఆయన చేసుకోని అంటున్నాడు. వాళ్ళ నాన్న ఆయనకు కూడా ఇష్టం ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలకు భయపడి చేసుకొని అంటున్నాడు. నాన్న చనిపోయినాడు, అమ్మ ఒకటి ఉంది. నా పేరు రఘునాథ్. నా పాప శశికళ నా మరదలు. ఇలాగ ప్రేమించి 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అక్కడ కురువ మునప్ప కొడుకు మురళి. ఇలాగ నాకు కూడా తెలీదు ఈ విషయము. 4 సంవత్సరాల నుంచి అలాగే గుట్టుగా జరుగుతుంది. ప్రేమించుకున్నా. నాకు రీసెంట్గా 5 రోజుల కిందట నాకు ఈ విషయం బయటపడింది. ఆ పాప సంబంధాలు తెచ్చినప్పుడు నేను చేసుకుంటే వాన చేసుకుంటాను, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది బెదిరి. వాడు అబ్బాయి కూడా ప్రెగ్నెంట్ చేసినాడు. 3 monthsకి టాబ్లెట్స్ తెచ్చినాడు. ఆ టాబ్లెట్స్ కూడా పీరియడ్స్ కింద వెళ్ళిపోయింది. అది కాదని నేను మా అత్తకి నైట్ ఇంటికి వచ్చినప్పుడు టీలోకి మత్తు మందు కలిపి నిత్య మాత్రలు కలిపి పండబెట్టి వాడు వచ్చి కాసి నువ్వు రాకుంటే నా దగ్గరికి నేను బ్లాక్మెయిల్ చేస్తానని బెదిరించినాడు. నీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ బయటికి లాగుతారని చెప్పినాడు. బెదిరించాక ఆ పాప లొంగి కాసి ఇవి ఇలాగ చేసినారని చేసిన. మాకైతే న్యాయం జరగాలి. ఇంకో పాప చేసుకుంటే ఇంకో పాప అలాగే మా చిన్న ఏం జరిగేదమ్మా చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. మీ పాప పేరేమి? చెప్పమ్మా. చూడు సారు, లేనప్పుడు వచ్చేదే నన్ను ఊరికి పెట్టి లేనప్పుడు కలిసారే, ప్రేమించుకున్నారే. అక్కడ ఎవరు పేరు? ఆ పిల్లని పేరు ఏం పేరు? ఏమిటి వాళ్ళు? కురువాళ్ళు మురళి చేసమ్మ. పెళ్లి చేసుకుంటే ఒళ్ళు అంటది. నేను చేసుకుంటే అక్కడే చేసుకుంటాను అంటది. పెళ్లి ఒళ్ళు అంటది సారు. ఈ మాటకి నాకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు? పెళ్లి చేసుకుంటే ఒళ్ళు అంటాను. నిద్ర మాత్రం లేచి నన్ను పెండి పెట్టి ఈ పని చేశారు సారు. అతని కొడుకు తీపిచ్చాను. ఇంత అవతారం చేశారు సారు. నేను తప్పుడు నన్ను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నీ కూతురికి? నువ్వు నా కూతురికి అని చెప్పుంటే ఆ పిల్లగంతాను తాళగట్టి ఇవ్వాలన్నాను. వాళ్ళ పెద్దలు ఏమంటున్నారు? పెద్దలు రారు, దాయపెట్టుకున్నారే. ఏం జరిగేదమ్మా చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. మీ పాప పేరేమి? చెప్పమ్మా. చూడు సారు, లేనప్పుడు వచ్చేదే నన్ను ఊరికి పెట్టి లేనప్పుడు కలిసారే, ప్రేమించుకున్నారే. అక్కడ ఎవరు పేరు? ఆ పిల్లని పేరు ఏం పేరు? ఏమిటి వాళ్ళు? కురువాళ్ళు మురళి చేసమ్మ. పెళ్లి చేసుకుంటే ఒళ్ళు అంటది. నేను చేసుకుంటే అక్కడే చేసుకుంటాను అంటది. పెళ్లి ఒళ్ళు అంటది సారు. ఈ మాటకి నాకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు? పెళ్లి చేసుకుంటే ఒళ్ళు అంటాను. నిద్ర మాత్రం లేచి నన్ను పెండి పెట్టి ఈ పని చేశారు సారు. అతని కొడుకు తీపిచ్చాను. ఇంత అవతారం చేశారు సారు. నేను తప్పుడు నన్ను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నీ కూతురికి? నువ్వు నా కూతురికి అని చెప్పుంటే ఆ పిల్లగంతాను తాళగట్టి ఇవ్వాలన్నాను. వాళ్ళ పెద్దలు ఏమంటున్నారు? పెద్దలు రారు, దాయపెట్టుకున్నారే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామంలో మక్క కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు రోడ్డుకెక్కారు. రోజుల తరబడి మిల్లు వద్ద ట్రాక్టర్లతో వేచి చూస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ట్రాక్టర్ల కిరాయిలతో భారీ నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
మక్కలు వెంటనే రైతుల బండను రైతుల మక్కలు రైతులు పండించిన మక్కలు వెంటనే రైతుల ఐక్యత రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి రైతుల ఐక్యత ఇదే మీ రాజ్యం మళ్ళీ మీ పోలీసు కూడా కూర్చుంటారు ఆడ కూర్చుంటే ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది బాధ్యత తీసుకుంటాం పక్క ఆయన పోలీసు చేసిన 10 సార్లు ఇది పెడతారా 7 సార్లు చేసిన ఆడ మాట్లాడిన ఇదే విషయం కలెక్టర్కి ఇదివరకే చెప్పొచ్చిన ఇది పోతానా ఇది ప్రాబ్లం ఉన్నదని చెప్తే సార్ నేను ఎప్పుడో పంపుతున్నాను అన్నాడు మళ్ళీ గదే కావచ్చు అని ఇస్తున్నాడు ఆయన పని ఆయన అయిపోతుంది సార్ దయచేసి మేము చట్టాలు ఈరోజు లింగాల మిల్లు దగ్గర ఉన్నాం మనం. ఈ మండలంలో పండించినటువంటి మక్కలు పండించిన రైతులకు ఈ యొక్క మిల్లును అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు రైతులు ముందు పోయి అక్కడ ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళ దగ్గర చిట్టి తీసుకొని ఇటు దానికి వచ్చిళ్ళు. ఇది కూడా ఏంటంటే గతంలో సెంటర్ తీసుకొస్తే వాళ్ళే జోక్కునేది, వాళ్ళే తెచ్చి పెట్టేది. కానీ ఇప్పుడు 51 కిలో నర జోకాలి రైతు, ఆయన కాంటా పెట్టుకోవాలి, ఆయన కుట్టాలి, ఆయనే ట్రాక్టర్ లోడ్ చేయాలి, తెచ్చి ఇక్కడ అన్లోడ్ చేయాలి. ఇది రైతు బాధ్యత. గతంలో ఇది లేదు, భారతాన్ని రైతే కొనుక్కోవాలి. ఇవంతా కూడా కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. అన్నీ కూడా కష్టపడి లోడ్ చేసుకొని తెచ్చిండ్రు. 6 రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక ట్రాక్టర్, 7 రోజులైంది. రోజుకు 2,000 రూపాయల డ్యామరేజ్ పడుతుంది ట్రాక్టర్ మీద రైతుకు. అంటే 7 రోజులు అవుతే 15,000 రూపాయలు రైతు 14-15,000 పోతాయి. డ్రైవర్ ఉంటే ఆయనకు బత్తా ఇవ్వాలి, రోడ్డు 100-200 తినడానికి నీళ్ళు ఆడడానికి ఆయనకి ఇవ్వాలి. దీనివల్ల రైతుకి మిగిలేదేంది, రైతుకి ఉరిగేదేంది? ఒక్కొక్క పక్క యూరియా దొరక ఇబ్బంది పడి వ్యవసాయం చేసిండు. ఇంత ఎండాకాలంలో కష్టపడి మక్కలన్నీ కూడా ఎండబోసుకొని తెచ్చిండు. మరి అయినా ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎస్ఐ గారు మా అందరికి ఏం చెప్పిండంటే, నేను సాయంత్రం లోపల ఇవి కొనుగోలు దింపిస్తా అని చెప్తున్నాడు. ఆయన మాట మీదనో లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన ఆయన ఇచ్చిన దాంతో మేము ఇక్కడ చేస్తున్నాం. సాయంత్రం లోపల కనుక ఈ యొక్క మక్కలను దిగుమతి చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రం వచ్చి మేము పోలీస్ స్టేషన్ ముందు మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. అంత దూరం రానియద్దు. రైతులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకంటే పాలకులకు? రైతే లేకపోతే మన బతికెక్కడిది? రైతు లేకపోతే మనం ఏం తింటాం, ఏం తిని బతుకుతాం? ఇంత ఇంగితమైనటువంటి ఆలోచన లేకుండా వ్యవహారం చేయడం మంచి పద్ధతి కాదు. రైతులంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం స్పందించాలి. ఇంత మొత్తం వ్యవస్థ ఉన్నది. మరి పాపం ఎక్కడైనా కూర్చోగా పోలీసులు మాత్రం ముందొస్తారు. మరి ఎవరు మన జిల్లా యంత్రాంగం అయితే ఎవరు కనబడతలేరు. ఇప్పటికైనా బాధ్యతతో వివరించమని విజ్ఞప్తి చేస్తూ రైతులను ఆదుకోమని కోరుకుంటూ, ఇప్పటికే రైతులు చాలా ఇదికి వచ్చినాయి 25%, 75% ఆల్రెడీ మిడిల్ మెన్కి అమ్ముకున్నారు, దళారులకు అమ్ముకున్నారు. 1800, 1850కి అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇది మిగిలింది కొద్దిమంది రైతులే. వీళ్ళనైనా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు క్యూ లైన్లలో పనిచేయని ఫ్యాన్లతో భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది ఆదాయం వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాడైన ఫ్యాన్లు వెంటనే మరమ్మతు చేసి తాగునీరు అదనపు కూలర్లు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సమ్మర్ క్యాంపు పేరుతో మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్థానిక రవి స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చిన్నారులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. సమాచారం అందుకున్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకొని కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పాతపట్నంలో మాకు ఒక సమాచారం అందింది. అదేంటంటే స్కూల్లో సమ్మర్ క్యాంప్ అనే ఒక ముసుగులోన
చిన్నపిల్లలను ఏమొచ్చి ఒక టార్గెట్గా తీసుకొని వాళ్ళని మత ప్రచారంకి వైపు ప్రోత్సహిస్తున్నారని తెలిసింది. ఈ సంస్థ ఏదైతే ఉందో ఎగేప్ చైల్డ్ ఇవాంగలిజం అని చెప్పేసి సంస్థ ఉంది. ఈ సంస్థ టార్గెట్ ఏంటంటే చిన్నపిల్లలకి లక్ష్యంగా తీసుకొని వాళ్ళని క్రిస్టియానిటీ వైపు నుంచి తీసుకోవాలి అనేసే వాళ్ళ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. మీరు ఇక్కడ చూస్తుంటే లిటిల్ సోల్జర్స్ క్యాంప్ అని చెప్పేసి అన్నారు. ఇందులో మీరు చూసుకున్నారనుకోండి, ఇలాంటి పుస్తకాలు ఇచ్చి చిన్న చిన్న పిల్లలకి ఏమొచ్చేసి మత బోధం అంటే క్రిస్టియన్ మతం వైపు ఏం మొగ్గు చూపేలాగా చేస్తున్నారన్నమాట. మీరు చూసుకుంటే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఫర్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పేసి అన్నారు. ఇది మాకు అంతేకాకుండా ఈ సమ్మర్లో ఉన్న వాళ్ళకి ఎవరు మరి పర్మిషన్ ఇచ్చారో తెలియదు స్కూళ్ళల్లో పెట్టడాలనేసి. చిన్నపిల్లలండి, చిన్నపిల్లల వైపు వాళ్ళకి ఏం తెలుస్తుంది మతం కోసం ఏమొచ్చి వీళ్ళు ప్రేరేపించి వాళ్ళ మనసుల్లోన వాళ్ళ మైండ్లో ఏమొచ్చేసి గుచ్చుతున్నారు అన్నమాట క్రిస్టియానిటీ కోసం. మీరు చేసుకోండి, మీ మత ప్రచారం ఎక్కడైనా చేసుకోండి, మేము ఎవరిని కాదంటలేదు. ఎందుకంటే ఇది డెమోక్రసీ ఉంది, మన అందరికీ రాజ్యాంగబద్ధంగా ఉంది. మీరు చర్చిల్లో చేసుకోండి. చిన్న పిల్లల్ని ముఖ్యంగా చూసుకుంటే మన హిందూ పిల్లల్ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ చిన్న చిన్న సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి రమ్మంటారు. వాళ్ళకి ఏదో మంచి ఆటలు ఆడిపిస్తాము, ఏదో కోచింగ్ చేస్తామని అంటారు. కానీ అక్కడ జరుగుతుందంతా మత ప్రచారమే. మళ్ళీ అడిగితే వాళ్ళకి ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా మేము చేస్తున్నాము, మాకు ఎక్కడైనా చేసుకోవచ్చు, మాకు ఆ స్వేచ్ఛ ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు మాకు తెలిసిన వెంబటనే మేము ఇక్కడ పాతపట్నంలో జరిగిన విషయం తెలిసిన మాకు సమాచారం అందిన వెంబటనే మేము అక్కడికి వెళ్లి ఇది తప్పు, ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం కూడాను మేము హెచ్చరించాము. అక్కడి నుంచి కూడాను వాళ్ళని పంపించాము, మేము అడ్డుకున్నాము కూడాను. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ మీద ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మటుకు ముఖ్యంగా స్కూల్లో మీరు చేసుకోండి, మీ చర్చిల్లో మీరు చేసుకోండి, ఎవరు వద్దనట్లేదు, లేకపోతే మీ మసీదుల్లో మీరు చేసుకోండి. కానీ హిందూ పిల్లలే టార్గెట్ గా మీరు ఇలా చేయడం అది ఎంతవరకు సమంజసమని మీరే తెలుసుకోవాలి. దానికోసం రానున్న రోజుల్లో కూడాను అందరూ మేలుకోవాలి. ప్రతి ఒక్క హిందువులు కూడాను సంఘటితం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకుంటే ఇలాంటి రేపొద్దున కొంతమంది పిల్లలు ఉన్నారు, రేపొద్దున ఇది ప్రతి స్కూల్లో జరుగుతుంది. స్కూళ్ళల్లో ఇలా మత ప్రచారం చేసే వాళ్ళని హరికట్టాల్సిందే. నేను ఆల్రెడీ డీఈఓ గారు కూడా చెప్పాను. డీఈఓ గారు అన్నారు మాకు అలాంటి పర్మిషన్ లేవండి, సమ్మర్ క్యాంపులు ఏదంటే ఏమైనా చేసుకుంటే ఎవరైతే ఫెయిల్ అయిపోయారో, ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారో వాళ్ళ కోసం అయితే కోచింగ్ అయితే పెట్టుకోమని చెప్పాము. కానీ ఇలా మత ప్రచారాలకి ఇలాంటి దీనికైతే మేము పర్మిషన్ ఇవ్వలేదు అనేసి అన్నారు. ఈ రోజు మాకు తెలిసిన వెంటనే మేము అడ్డుకున్నాము. ఇలాగా ప్రతి చోట అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. వాళ్ళు మత ప్రచారం చేసుకోవాలంటే వాళ్ళకంటూ ఒక చర్చిలు ఉన్నాయి, అక్కడ చేసుకునేయండి, ఎవ్వరూ వద్దనట్లేదు. లేకపోతే వాళ్ళ మసీదులు ఉంటాయి, అక్కడికి వెళ్లి వాళ్ళు చేసుకోమండి. బలవంత మత మార్పిడి కోసం కూడాను సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది, అది చేయకూడదని చెప్పేసి. అయినప్పటికీ కూడాను ఇలా విచ్చలవిడిగా చేయడం ఇది ఎంతవరకు సమంజసమో మా క్రిస్టియన్ సోదరులకే వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాను. దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఒడిశా నుండి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం మన నెగ్లిజెన్స్, ఇక తర్వాత మీకు తెలియదేముంది దాని మీద. ఒకవేళ పేరు చెప్పినా మళ్ళీ మీరు వాడిని అలర్ట్ చేస్తారు. మీకు మీ నోటీస్కి ఏదైనా వచ్చినా మీరు చెప్తే ఇంకా దాని మీద కూడా మేము మనకేంది గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్, గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి ఓడి 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా
దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరిఖని డివిజన్ ఉక్కుపాదం మోపుతుంది. దీనికి మెయిన్ క్యారెక్టర్ అయిన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల వివాదం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అభిలాష్ రెడ్డి, గౌరీ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తడంతో గౌరీ తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. విషయం మీడియాలో రావడంతో మర్కూక్ ఎస్ఐ దామోదర్ జోక్యం చేసుకొని ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజమని కుటుంబ సభ్యులకు వివరించి భార్యాభర్తలను మళ్ళీ ఒకటి చేశారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షమీం మాట్లాడుతున్నా. సిద్దిపేట డిస్ట్రిక్ట్ మన గజ్వేల్లో మన ఆఫీస్ ఉంది. నాకు ప్రెస్ ద్వారానే ఇక్కడ దాకా వచ్చాను. నేను కూడా తెలిసి ఏముందో ఏమో అమ్మాయి విషయం తెలుసుకొని ఏ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పి మన ఇద్దరికి కౌన్సిలింగ్ ఇద్దామన్నట్టు ఉద్దేశంతో వచ్చే వరకు దానికన్నా ముందే మన సార్ ఉన్నారు, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మేము కూడా కొంచెం వాళ్ళతో సహాయం చెప్పడం జరిగింది. అదే విషయం సార్ చెప్పినట్టు ఇక్కడ రూమ్ ఎక్కడైనా తీసుకొని వాళ్ళిద్దరికి మంచిగా బతకాలని చెప్తున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటామని కూడా మేము కూడా వీళ్ళకి కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ ఈ ప్రేమ జంటలు, ప్రేమ వివాహాలు చేసే ముందు పిల్లలకు ఇదైతే ముఖ్యంగా చెప్తున్నాను నేను, ఆడపిల్లలైనా చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే బాయ్స్ అయినా మనం ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నాం, తల్లిదండ్రులను ఇష్టపెడుతున్నాం వచ్చినామంటే ఒక జిమ్మేదారి మనం అయినాకనే మన తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇట్లా రోడ్డు మీద ఎక్కడం, సంసారాలు బయట పెట్టుకోవడం, చంపుకోవడం, మళ్ళీ బతకాలి తల్లిదండ్రులు, మళ్ళీ మీరే దూరం అవుతారు. ఇలాంటి చాలా విషయాలు అవుతున్నాయి. ఇప్పటి నుంచి కూడా ఎవరున్నా ఈ న్యూస్ చూసినా కానీ చాలామందికి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడండి, మళ్ళీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విలేజ్లో గత 2 రోజులుగా సింగిరెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ కొడుకు అభిలాష్ రెడ్డి, ఆమె భార్య గౌరీ భర్త తీసుకోపోవట్లేదని చెప్పేసి ఈ పాతూరు విలేజ్కి వచ్చి నా భర్త నన్ను తీసుకోపోవట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం ఇష్యూ రేజ్ అయ్యి ఉండే. ఆ ఇష్యూ గురించి ఇద్దరిని భార్యాభర్తలు పిలిపించి వాళ్ళ ఇంటికాడనే ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ భార్యాభర్తలకు సంవత్సరం అన్నాక ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దీనికే మీరు అనవసరంగా రోడ్డు మీకు రావద్దని మంచి విషయాలు కొన్ని చెప్పి అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా వీళ్ళ ఇంటికాడ కాకుండా మీకు నచ్చిన ప్లేస్లో ఒక ప్లేస్లో మీరిద్దరే ఉండి సంసారం చేసుకుంటూ మీ తల్లిదండ్రుల దగ్గర చూసుకుంటూ అన్ని విధాలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అమ్మాయికి కూడా కొంచెం ఓపిక ఉండాలి, ప్రజలను తొందరపడద్దు, అబ్బాయి కూడా సపోర్ట్ చేయాలని అమ్మాయి కూడా కౌన్సిలింగ్ జరిగింది. ఇద్దరు కూడా 4 మంచి విషయాలు చెప్పి వాళ్ళు లైఫ్లో మంచి రీడ్ చేయాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించడం జరిగింది. ఇబ్రహీం నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సర్పంచ్ ములకల వజ్రవ్వ, అడిషనల్ ఏసీపీ సుభాష్ చంద్రబోస్, ఎస్ఐ చంద్రమోహన్ ప్రారంభించారు. గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంత ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. సీసీ కెమెరాలు ఉన్నట్లయితే సక్సెస్ అయింది. దొంగతనమైన 24 గంటల లోపే మేము దాన్ని డిటెక్ట్ చేసి ఆ విషయంలో మేము సక్సెస్ అయినాం. రీసెంట్గా కూడా మా దగ్గర ఒకటి మర్డర్ కేసు కూడా జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు పేపర్లో కూడా. దాంట్లో కూడా మాకు సీసీ కెమెరా అనేది చాలా ఎవిడెన్స్ అనేది మాకు దొరకడం జరిగింది. వాటి ద్వారా మేము దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు మీ బాధ్యతగా
ఎన్నో ఖర్చులు అవుతున్నాయి, ఎన్నో పండుగలు చేస్తున్నాం, ఎన్నో దావతులు చేస్తున్నాం, వేలు ఖర్చు పెడుతున్నాము. ఇది కూడా మీ బాధ్యతగా మా ఇంట్లో మా పని అనుకొని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ ఇంట్లో కూడా 20,000 నాకు కాదనుకొని ఒక సీసీ కెమెరాలు అనేది పెట్టుకునే పెట్టుకునే ఒక పని చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. మీ అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా పెట్టుకోండి, అది చాలా సెక్యూర్డ్. ఇంకా ఏ ఇంట్లో చిన్న పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉంటారు, చాలామంది ఆడపిల్లలు కూడా ఇంట్లో ఉంటుంటారు. మనము ఏదో పని మీద మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.